బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్కాలర్షిప్ పేరుతో హైదరాబాద్లో భారీ స్కామ్. ₹1 కోటి వసూలు చేసి ఉడాయించిన నిర్వాహకులు. సీఎం జగన్ పై మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు. రాయలసీమకు సీఎం చేసిందేమీ లేదని విమర్శ. సూర్యాపేట జిల్లాలో చెరువులో చేపలు పోసే విషయంలో ఘర్షణ. దళితులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. నెల్లూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బైపాస్ వెంటిలేటర్ల ప్రారంభోత్సవం. రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలని కొనియాడారని కలెక్టర్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. స్కాలర్షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు ₹1 కోటి వసూలు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్లో విద్యార్థుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు సర్వీస్ ఛార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద ₹3,000 నుండి ₹4,000 వసూలు చేశారు. స్కాలర్షిప్ ఏమయ్యాయంటూ బాధితులు నిలదీసినా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. వారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై దాడులు జరిపారు పోలీసులు. 1,500 అప్లికేషన్లను స్వాధీనం చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది స్కాలర్షిప్ పేరు మీద మోసం జరుగుతుంది. స్కాలర్షిప్ మీద మోసం జరుగుతుందని మేము గుర్తించినాం. ఇందులో మా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అది మేము తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము. చాలామంది ఇంకా బాధితులు ఉన్నారు, వస్తారు. ఈ ఫౌండర్ అనే ఫైజాన్ అనే వ్యక్తి వేరే ఒక వ్యక్తిని పెట్టి ఇదంతా నడిపిస్తున్నాడు. మాకు సమాచారం వచ్చింది. ఒకరికొకరు చెప్పుకుంటారు కదా, ఈ బస్తీ వాళ్ళ చుట్టాలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. అది తెలిసిన తర్వాత మేము పోలీసులకు సమాచారం ఇచ్చినాము. ఇచ్చి ఇక్కడికి వచ్చినాం. సిఐ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాము. సిఐ గారికి న్యాయం చేయాలని కోరుకున్నాము. మాతో పాటు మోసం చేసిన అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు మాకు తెలిసిన వరకు అయితే 15,000 నుంచి 16,000 మంది వరకు అప్లికేషన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఒక సంస్థ పేదవాళ్ళకు సహాయం చేసినప్పుడు నువ్వు వాళ్ళకు ఫౌండేషన్ ద్వారా నువ్వు ఇవ్వాలి, కానీ నువ్వు ఉల్టా డబ్బులు తీసుకోవడం ఏంటి? ఒక్క అప్లికేషన్కి ఎంత ఇచ్చారు? అసలు వీళ్ళు రాంగ్ అక్కడికి ఏం చేస్తున్నారంటే ఒక అప్లికేషన్ అని ఒక ₹300 అప్లికేషన్ అంటుంది. ఆ ₹300 అప్లికేషన్ తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వస్తుంది. అయితే వీళ్ళు మేమే ఇస్తాం, మీకు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీరు టెన్షన్ పడవద్దు, అన్నీ మేమే ఇస్తాం మీకు. దానికి ఒక 400, ఇంకో దానికి ఇంకో లేదంటే దానికి 200. అంటే ఒక్కొక్క అబ్బాయి నుంచి 700 నుంచి ₹1,000 వరకు. అంటే ఒక ఇంట్లో 2-3 ఉంటే ₹3,000. ఇట్లా కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 4-5 మోసపోయిన వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఇంటికి 3,000, 4,000, 5,000. అంటే ఇట్లా దాదాపు 10,000 మంది కంటే ఎక్కువ, 10 నుంచి 15,000 మంది అప్లికేషన్స్ కలెక్ట్ చేశారు. బంద్ ఉండే కోవిడ్ కారణంగా బంద్ ఉండే, ఎట్లా నమ్మించారు? అదే నమ్మించిందంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అదే కదా. వాళ్ళ టార్గెట్ ఏంటంటే స్లమ్ ఏరియాలో పోతే వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఒక ఎడ్యుకేటర్ దగ్గరకు వచ్చి అడిగితే ఏం చేస్తాడు? అదే ఎక్కడ క్వశ్చన్ చేస్తాడు తప్పనిసరి. మేము ఇది కూడా విన్నాము. ఒక ఏరియాలో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోయి క్వశ్చన్ చేస్తే అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పారిపోతే వీళ్ళ ఓనర్ ఫోన్ చేసి ఏమంటాడు? నువ్వు అట్లాంటి ఏరియాలో పోకు అని అంటాడు. అంటే దీనికి అర్థం ఏంటిది? నువ్వు జెన్యున్గా ఉండి చేసేవాడివి అయితే నువ్వు తప్పించుకోవడానికి అవసరం ఏముంది? రావచ్చు కదా, వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా అందరికీ. కాబట్టి అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాను. గత 2.5 ఏళ్లలో రాయలసీమకు సీఎం జగన్ చేసిందేమీ లేదని, జగన్ అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నెమ్మదించిందని మాజీ మంత్రి టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కడపలో మాట్లాడుతూ అన్ని రకాలుగా విఫలమైన జగన్ తమ అధినేత చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని, 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. సీఎంగా ప్రమాణం చేయకముందే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిసేలా చంద్రబాబు కృషి చేశారని, ఆయన వల్ల పోలవరం పనులు సాఫీగా కొనసాగాయని అన్నారు. అయితే జగన్ తన అసమర్థత వల్ల పోలవరం పనులను పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల రక్షణకు
ఆవిరైపోతున్న రాయలసీమ హక్కుల్ని కాపాడుకునే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది తప్ప దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మనకేదో ఓట్లు పడతాయేమో కాదు. ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు, ఈ రాయలసీమకు మంచి చేయాలని తప్పించిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన శ్రమ, సాధించిన హక్కులు అన్నీ తెలంగాణ పాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడో 2015-16 సంవత్సరానికి నిర్ణయించిన 512-299 టీఎంసీల వాటా ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందంటే పెద్దలందరూ చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి లాలూచి రాజకీయం కాదా? ఒకసారి ఆలోచన చేయమని నేను రాయలసీమలో ఉండే మేధావుల్ని, రైతుల్ని కోరుతాము. ఇది చాలా తీవ్రమైన సమస్య. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు పడే అంశం. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి జిల్లాలోనూ మొదట మన శ్రేణుల్ని, మన నాయకత్వాన్ని పోరాటానికి సిద్ధం చేయడంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల నిర్మాణానికి పార్టీ పిలుపివ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏమంటే, సూర్యాపేట జిల్లాలో అనంతగిరి మండలం శాంతినగర్ చెరువులో చేపలు పోసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు నెలకొంది. ప్రతి ఏటలాగానే చెరువులో చేపలు పోయడానికి దళితులకు అవకాశం ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. వేరే కులానికి అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో మరో వర్గం అభ్యంతరం చేసింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో శాంతినగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. నారాయణపేట జిల్లాలో టీఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పి విజయ్ కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడాన్ని విరమించుకోవాలన్నారు. ప్రభుత్వ రంగానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధం ద్వారా ప్రజా గొంతులను, నిరసన గళాలను అణిచివేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ మతోన్మాదం రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. ఈ నెల 27న అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, రాములు యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు 8 నెలల నుంచి ఒక సుదీర్ఘమైన, ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి వారికి మద్దతుగా మనమందరూ నిలబడడానికి మరొకసారి మనం బంద్కి పిలుపునివ్వడం, అంతేకాకుండా బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఈరోజు భారతదేశం అమ్మకానికి పెట్టినటువంటి ఈ కోణం నుంచి మనం కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా ఏది పడితే అది అమ్మేయడం అనేది ఎక్కడా కూడా చర్చలు లేకుండా, ఒక ప్రశ్న లేకుండా పూర్తి నిర్బంధాన్ని విధిస్తూ ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టి పూర్తి నిర్బంధమైనటువంటి ఒక సమాజ నిర్మాణంలో వాళ్ళు ఏమైనా మేమేమైనా చేయగలం, ఏమైనా చేస్తాం అనే ఒక సవాల్ విసురుతూ ఈరోజు ప్రజల ముందర వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా మన నుండి ఒక వ్యతిరేకత, మన యొక్క నుంచి ఒక నిరసన కార్యక్రమాన్ని వాళ్ళకి తెలియజేయడానికి మనమంతా కూడా ఈ బంద్లో పాల్గొనాలని చైతన్య మహిళా సంఘం తరఫున మేము కూడా ఖచ్చితంగా పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని ఇంతకుముందు మనం కొన్ని కార్మిక సంఘాల దగ్గరికి అది కూడా పోయి ఆ ఏరియాలో మనం కరపత్రం ద్వారా చెప్పడం అట్లా జరిగింది. ఈసారి కూడా అలా చెప్పి కొంత నిరుద్యోగ జేఏసీ వాళ్ళని కూడా కలుపుకోవడం, ఇంకా మిగిలిన వాళ్ళని, ఇంకా ఎవరైనా ఏ జేఏసీ వాళ్ళున్నా కూడా వాళ్ళని కూడా కలుపుకొని మనం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఖైరతాబాద్ రంగారెడ్డి జిల్లా పరిషత్ ఆడిటోరియంలో రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ టెండెంటీస్ సెంటర్ ప్రకాష్ నేతృత్వంలో 30 మందికి పైగా ఎక్స్పోర్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించారు. దీంట్లో పలు ఇండస్ట్రీలకు సంబంధించి అవగాహన కోసం స్టాల్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ
కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అడిషనల్ కలెక్టర్ వచ్చి స్టాల్స్ను సందర్శించారు. రాష్ట్ర ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్పోర్ట్స్కు ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. నా పేరు రాజేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ రంగారెడ్డి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లాను మెగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈరోజు ఎక్స్పోర్టర్స్ కాంక్లేవ్, అంటే ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, కంపెనీస్, ఎన్జిఓస్, ఎస్హెచ్జి ఉమెన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్, ఆల్సో ఫుడ్ ప్రాసెసింగ్ ఫెడరేషన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ ఫార్మర్స్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఏ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది స్టాల్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దాదాపు 35 పరిశ్రమలు వారి యొక్క సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా జిల్లా నుంచి ఇంకా పెంచాలనేది 83 యూనిట్లు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. జిల్లాలో 4300 యూనిట్లు ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం యూనిట్లు ఎక్స్పోర్ట్లోకి వచ్చేటట్టు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు దగ్గరగా ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో జిల్లాను షోకేసింగ్ ఫర్ ద ఎక్స్పోర్ట్ హబ్గా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ శ్రీ కృష్ణ భాస్కర్ ఐఏఎస్ గారు, అదేవిధంగా మా అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ ప్రతీక్ జైన్ గారు ఐఏఎస్, జిల్లా కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా కడప జిల్లాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పర్యటించారు. ఏపీ స్టేట్ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ మహా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి సహజ సిద్ధంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. మహిళల పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. అధికారిత విషయంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి కొంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెట్టినటువంటి పథకాలు కానీ, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ మహిళా సాధికార విషయంలో ఒక పెద్ద ముందడుగుగా నడుస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా ఇన్ని మహిళలను ఉద్దేశించి ఇన్ని పథకాలు కానీ, లేకపోతే మహిళా సాధికారిత ఖచ్చితంగా అమలు చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, 50% రిజర్వేషన్లు ఇవ్వడం కావచ్చు, అన్ని పోస్టుల్లో కూడా అన్ని నియామకాల్లో కూడా 50% మహిళలకు కేటాయించేలాగా జాగ్రత్త పడడం అనేటటువంటిది ఇంతకుముందు ఏ ప్రభుత్వము కూడా చేయలేదు. మహిళా సాధికారతకి ఇవన్నీ కూడా చాలా దోహదపడుతున్నాయి అనేటటువంటిది క్షేత్రస్థాయిలో ఎవరిని మాట్లాడినా కూడా ఈ అభిప్రాయాలు తెలుస్తూ ఉన్నాయి. మేము అనేక జిల్లాల్లో చర్చాగోష్ఠులు పెడుతూ ఉన్నాం. మహిళా సాధికారతకు సంబంధించి ఈ పథకాలు ఎంత ఫలితాలను ఇస్తున్నాయి అనేటటువంటిది చర్చాగోష్ఠులు పెట్టినప్పుడు లబ్ధిదారులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పేద సామాన్య కుటుంబాలను పరిశీలిస్తున్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125వ డివిజన్లోని రోడా మేస్త్రి నగర్, ఆయుర్, కేర్ మెడికల్ ఉచిత వైద్య శిబిరాన్ని సయ్యద్ జుబేర్ ఉమర్ ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ రావుల శేషగిరి గారితో కలిసి ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి మందులలో 33% తక్కువ ధరలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. దుకాణాలలో అందరికీ అందుబాటులో అన్ని రకాల మందులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైటర్ జహంగీర్, అబ్దుల్ ఖాదర్, ఎండి ఫిరోజ్, వార్డు మెంబర్ మసూద్, అబ్దుల్, వహీద్, ఖురేషి తదితరులు పాల్గొన్నారు. आज रोड़ा में श्रीनगर मस्जिद हाजी अली के पास आयूरिया जो कैंप का इनेकाद अमल में आया है, इस कैंप की सदारत आली जनाब सैयद जहांगीर भाई साहब और फर्जन हाफिज उलमा आलिम दीन हाफिज जुबैर साहब जो इस काम को आज हेल्थ कैंप बनाकर अंजाम दे रहे हैं, तो अल्लाह ताला से दुआ करता हूँ कि इस कामयाबी को इस हाफिज साहब के जो पहली मंजिल पे जो कदम रखे हैं, अल्लाह ताला और आगे तक लेके जाएं और ये जो दवा है उससे हर किसी को फ़ायदा पहुँचाएँ। तो और आज जो ये कैंप पड़ा हुआ है डॉक्टर की फ्री हेल्थ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बरोज़ जुमा जामा मस्जिद हाजी अली के रूबरू रोड़ा मेस्त्री नगर में एक हेल्थ कैंप आयुष के नाम से इसका इनेकाद अमल में लाया गया है, जो
मौलाना हाफिज़ मोहम्मद ज़ुबैर साहब इसके डिस्ट्रीब्यूटर हैं, जिसमें आज फ्री हेल्थ कैंप रखा गया है। डॉक्टर फ्री में मुआयना करेंगे और 33% डिस्काउंट के साथ अद्वियात जो है ना दिए जा रहे हैं। आप तमाम से इससे इस्तेफादा की गुजारिश की जाती है और हम मौलाना ज़ुबैर साहब को मुबारकबाद देते हैं कि वो इस कार्य खैर में आप इस काम को शुरू किए हैं। ये काबिल मुबारकबाद है। अल्लाह ताला से मैं दुआ करता हूँ कि अल्लाह ताला मौलाना को दीन दुनिया में तरक्की अता फरमाए और तमाम लोग इसमें शिरकत फरमाकर जो भी ज़ईफ़ हज़रात हैं जिन तक ये बात नहीं मालूम है तमाम तक इस बात को पहुँचाइए। अस्सलामु अलैकुम। నెల్లూరులో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో 2,15,00,000 రూపాయల విలువైన అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 20 బైపాస్ వెంటిలేటర్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. సభ్యులు చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని తెలిపారు. ప్రొటెక్షన్ అందించేలాగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అలాగే మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లు వాడటం, కోవిడ్ గురించి అప్రమత్తంగా ఉండడం అనేది ఒక అలవాటుగా ప్రజలందరికీ చేయాలనే ఉద్దేశంతో ఎన్జిఓస్ అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించుకొని సహకరించాల్సిందిగాను విధిగా వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జిల్లా ఆసుపత్రులన్నీ కూడా మరింత సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ప్రైవేట్ వేవ్ కోసం సంసిద్ధం చేస్తున్నాం. 4,200 ఆక్సిజన్ బెడ్స్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే తయారు చేసుకోవడం, అన్ని హాస్పిటల్స్లోనూ ఆక్సిజన్ జనరేషన్. అధికారుల ఒత్తిడితో అప్పు చేసి మరీ గ్రామంలో వైకుంఠధామం నిర్మించారని నెలలు గడుస్తున్నా సంబంధించిన బిల్లులను విడుదల చేయడం లేకపోవడంతో వడ్డీ పెరుగుతోందంటూ ఓ గ్రామ సర్పంచ్ కన్నీరు పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న దరఖాస్తుపల్లి సర్పంచ్ మహమ్మద్ కొన్ని నెలలుగా వైకుంఠధామం నిర్మాణానికి సంబంధించిన బిల్లులు విడుదల చేయడం లేదని చెప్పుకొని రోధించారు. చకచకా వైకుంఠధామం నిర్మాణం పనులు చేపట్టాలని పరుగులు పెట్టించిన అధికారులు నిర్మాణం పూర్తయ్యాక రావాల్సిన బిల్లులు మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 9-7 గంటల సంది రాత్రి 11 దాకా నిద్రపోయి ఆఖరి స్విచ్ ఆఫ్ పెడదామని ఎవరైనా ఆపసాపులు మీరు ఏమన్నా కడప నగర శివారులో రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ సమావేశం నిర్వహించింది. పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ సదస్సు ప్రారంభమైంది. రాయలసీమ 4 జిల్లాల నుండి టీడీపీ మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. నీటి ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్ను ఉపసంహరించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నేతలు మండిపడ్డారు. రాయలసీమలో పుట్టిన సీఎం జగన్ సీమకు ద్రోహం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కడప జిల్లా చరిత్రలో అప్పుడు పూర్తిగా ఈ రాష్ట్రం సర్వనాశనమైనటువంటి పరిస్థితిలో రాయలసీమ గాలి కానీ అందరి కానీ మిగతా అన్ని ప్రాజెక్టులకు రాయలసీమ చరిత్రాత్మకంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు కృష్ణా నదీ జలాలు ఎటువంటివో చూడాలని నాగార్జున సాగర్ కు
పులిచింతలకు వృధాగా నీళ్లు పోయి సముద్రం పాలైనా సరే కానీ అంతరిలో కానీ కేసు కెనాల్ సంబంధించినటువంటి మరి నీటి పాత్రలు కానీ తెలంగాణ సహితమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని శ్రీశైలంలో నీళ్లుంటే గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. కరెంటుకు ఒక పైసా ఖర్చు లేదు. గ్రావిటీతో ఉన్నటువంటి నీళ్లను జీహెచ్ఎంసీ మురిగినీటి శుద్ధి మంచినీటి కోసం 5,000 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నగరాభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా అని కార్పొరేటర్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. అనంతరం అంజుమన్, గంగానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను కార్పొరేటర్ తన సొంత నిధులతో అందజేశారు. నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని డీమార్ట్ గంగానగర్ ఏరియాలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మా కేసీఆర్ సార్ గారు మురుగునీరు శుద్ధి మరియు మంచినీటి కోసం ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీకి 5,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం శాంక్షన్ చేయించినటువంటి మా గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు అన్న ఈరోజు గోల్నాక డివిజన్లో డీమార్ట్ ఎదురుగా మన కేసీఆర్ సార్ గారు చేసే సాయం 5,000 కోట్లు మనకి కేటాయించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మన బాధలు ఈరోజు గోల్నాక కర్నూలు జిల్లా గూడూరు మండల కే నాగలపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ విగ్రహం కూల్చేందుకు వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ వర్గీయులు గడ్డపారలతో ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని వైసీపీ ఎంపీటీసీ రాజమ్మ, కుమారుడు నరసింహారెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. తమ సొంత స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహమని ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ నిన్న ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్న అధిష్టానం స్పందించలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిని పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాకు అలవాటే సార్. కుటుంబంతో కలిపి దేవదేవుని దర్శనం చేసుకున్నాం. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాం. ధైర్యాన్ని, విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వాలి అని కూడా నేను కోరుకున్నా. అట్లాగే పాలకులు ప్రజలకు మేలు చేసే మంచి బుద్ధినిమ్మని కూడా నేను కోరుకున్నా. సో వెరసి అందరూ బాగుండాలి, అందరికీ మేలు చేయమని, ఎవరికైనా వేరే ఐడియా ఉంటే కూడా దాన్ని మార్చి మంచి బుద్ధినిచ్చి ప్రజల్ని బాగా చూసుకోవాలని చేయమని కోరుకున్నా. అంతకంటే ఇంకేం లేదు. దేవుని వ్యవహారాన్ని దేవుణ్ణి మనం మాట్లాడేటప్పుడు
అన్ని ఆచార వ్యవహారాలను కూడా గౌరవించి గుర్తించి భక్తుల మనోభావాలు దేవునికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. బట్ ప్రభుత్వాలు పాలక మండలి అంటే ప్రభుత్వం చేసే నిర్ణయం అది. అందుకని చెప్తా ఉన్నా ప్రభుత్వానికి అందరికీ మేలు చేసే మంచి బుద్ధినిమ్మని కోరుకుంటాం. మద్యం దుకాణంలో 2 వ్యక్తులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రహదారిపై ఉన్న సుచిత్ర వైన్స్లో 2 వ్యక్తులు కర్రలతో వచ్చారు. మద్యం దుకాణం పరిసరాల్లో ఉన్న సీసీటీవీలను ధ్వంసం చేసి అనంతరం రేకుల షెడ్పై నుంచి దుకాణంలోకి చొరబడ్డారు. లోపల ఉన్న సీసీటీవీలను ధ్వంసం చేసి డీవీఆర్ను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. నేడు ఉదయం 10 గంటల ప్రాంతంలో లోపల ఉన్న సీలింగ్ పగిలిపోయి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న షెడ్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధ్వర్యంతో దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో 27న ప్రపంచ టూరిజం డేను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. ఈ టూరిజంకు సంబంధించిన పోస్టర్లను విశాఖలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 27న విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ వేడుకల్లో పలువురికి ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, ఈ హోటల్స్ అసోసియేషన్లో కానీ, అలాగే ట్రావెలర్స్ అసోసియేషన్లో కానీ, తర్వాత ఇన్వెస్టర్స్ని కానీ, వీళ్ళందరినీ కూడా మన రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి ఏమున్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసి, అలాగే ఈ టూరిజం సెక్టార్లో ఎవరైతే సర్వీసెస్ బెటర్ సర్వీసెస్ అందజేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ని ప్రదానం చేయడం. అలాగే ఇంతకుముందు ఈ టూరిజం అనేది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ కింద ఉండేది. దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద చేయాలని ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. ఎన్నైనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మరి విశాఖ జిల్లాలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కాలర్షిప్ పేరుతో హైదరాబాద్లో భారీ స్కామ్, ₹1 కోటి వసూలు చేసి ఉడాయించిన నిర్వాహకులు. సీఎం జగన్ పై మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు, రాయలసీమకు సీఎం చేసిందేమీ లేదని విమర్శ. సూర్యాపేట జిల్లాలో చెరువులో చేపలు పోసే విషయంలో ఘర్షణ, దళితులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. నెల్లూరులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బైపాస్ వెంటిలేటర్ల ప్రారంభోత్సవం, రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలని కొనియాడారని కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.